మన జీవితాలలో అత్యంత మహత్తరమైన ఆశ నివసిస్తూ ఉంటుంది. విశ్వాసం అనే రూపంలో మనం ఆ దైవాన్ని విశ్వసిస్తూ ఉంటాం, అదృష్టాన్ని విశ్వసిస్తూ ఉంటాం, అలానే కాలాన్ని నమ్ముతూ ఉంటాం. అన్నీ స్వయంగా జరిగినప్పుడు అంతా ఆ దేవుడి దయ అంటాం. ఏదైనా చెడు జరిగినప్పుడు ఏమంటూ ఉంటాం? అదంతా కూడా కాల నిర్ణయం అంటాం. ఓసారి దేవుడు, ఓసారి అదృష్టం, ఓసారి కాలం అంటాం. మరి మీ పరిస్థితి ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? తమరు దైవాన్ని నమ్ముతారు, కాలాన్ని నమ్ముతారు. మీపై ఎప్పుడైనా మీరు నమ్మకం ఉంచారా? నేను మీకు సులభమైన విషయం చెప్తాను. తమరు దేవుడిపై నమ్మకం పెట్టుకుంటే కేవలం దైవాన్నే నమ్మితే గనుక మీకు లభించేది మీ నొసటన రాసున్నది మాత్రమే. మిమ్మల్ని మీరు నమ్ముకున్నట్లయితే గనుక ఆత్మవిశ్వాసం పెంచుకోవడం సాధ్యమవుతుంది. ఇటు దేవుడు, అటు కాలం రెండూ కలిసి తమరి నొసటన రాసేది ఒకటే. మీరు కోరింది మాత్రమే. గుర్తుంచుకోండి, నమ్మకం, విశ్వాసం ఉంటేనే శ్వాస. అందులో ఆత్మవిశ్వాసం నింపండి. ఆత్మసంతృప్తి తప్పక లభిస్తుంది. ఇప్పుడు ఇదే ఆత్మసంతృప్తితో పలకండి, రాధాకృష్ణ.